అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ప్రమాద ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు సీఎం చంద్రబాబు. అధికారులతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రమాదంపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. క్షతగాత్రులకు అందుతున్న వైద్యంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అన్ని విభాగాల వైద్యులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. వీలైనంత మంది బాధితులు ప్రాణాలను కాపాడాలని సీఎం చంద్రబాబు సూచించారు. ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనే విషయంలో ప్రాథమిక సమాచారాన్ని అధికారులు సీఎంకు వివరించారు. అచ్యుతాపురం ఫార్మ్ హౌస్ లో జరిగిన ప్రమాదంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీనిపై అధికారులతో చర్చించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాద వైఫల్యానికి ఎవరు బాధ్యులు అనే విషయంపై ఉప ముఖ్యమంత్రి వర్యులు ఆరా తీశారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వం మృతి చెందిన కుటుంబాలను ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ రాత్రి ఢిల్లీకి వెళ్లనున్నారు. అక్కడ ఏఐసీసీ పెద్దలతో ఆయన సమావేశం కానున్నారు. తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఎన్నికతో పాటు నామినేటెడ్ పదవుల గురించి చర్చించే అవకాశం ఉంది. టీపీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ సీఎం కావడంతో ఆ స్థానంలో మరో వ్యక్తిని నియమించేందుకు పార్టీ అధిష్టానం కసరత్తులు చేస్తోంది. ఏపీ శాసన మండలి ప్రతిపక్ష నేతగా బొత్స సత్యనారాయణ ఎన్నికయ్యారు. ప్రతిపక్ష నేతగా ఉన్న లేళ్ల అప్పిరెడ్డి ఆ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను మండలి చైర్మన్ కు పంపారు. శాసన మండలి ప్రతిపక్ష నేతగా బొత్సను గుర్తించాలని, దాంతోపాటు లేళ్ల అప్పిరెడ్డిని వైసీపీ నుంచి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా గుర్తించాలని మండలి చైర్మన్ కు లేఖ రాశారు జగన్. దీంతో లేళ్ల అప్పిరెడ్డి వైసీపీ ఫ్లోర్ లీడర్ గా ఉండనున్నారు. నెల్లూరు జిల్లా పంటపాలెంలోని 3F పామాయిల్ పరిశ్రమలో పేలుడు సంభవించింది. దీంతో పరిశ్రమలో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. భయంతో కార్మికులు బయటకు పరుగులు తీశారు. అచ్యుతాపురంలోని ఎసెన్షియా కెమికల్ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత పరిశీలించారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో అధికారులతో కలిసి పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్ పూర్తి వివరాలపైన ఆరా తీశారు హోంమంత్రి. శిథిలాల కింద చిక్కుకున్న వారి సమాచారంపై ఆరా తీశారు. ప్రమాదం జరిగిన తీరు, తీవ్రత, రెస్క్యూ ఆపరేషన్ గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు జార్ఖండ్ లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. జేఏఎం నేత మాజీ ముఖ్యమంత్రి చంపయ్య సోరెన్ బీజేపీలో చేరతారనే ప్రచారం ఇటీవల జోరుగా జరిగింది. అయితే ఆయన కీలక ప్రకటన చేశారు. తాను కొత్త పార్టీని ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించారు. ఎంతో మంది తనకు మద్దతుగా ఉన్నారని, ఇది తన జీవితంలో కొత్త అధ్యాయమని చెప్పారు. ఒక కొత్త పార్టీని ప్రారంభించి దాన్ని బలోపేతం చేసే ఆలోచనలో ఉన్నారని తెలిపారు. చంద్రబాబు నివాసంపై దాడి కేసులో జోగి రమేష్ మంగళగిరి డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. జోగి రమేష్ విచారణకు ఏమాత్రం సహకరించడం లేదని డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. విచారణ సమయంలో పదే పదే గతంతో హైకోర్టులో ఇచ్చిన ఉత్తర్వులు చూపిస్తున్నారని డీఎస్పీ అన్నారు. విచారణలో జోగి రమేష్ తాము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వట్లేదన్నారు డీఎస్పీ. మరోసారి విచారణకు పిలుస్తామని వెల్లడించారు. ప్రధాని మోడీ పోలాండ్ చేరుకున్నారు. పోలాండ్ రాజధాని వార్సాలో మోడీకి ఘన స్వాగతం లభించింది. 2 రోజుల పాటు అధికారిక పర్యటన కొనసాగనుంది. 45 ఏళ్ల తర్వాత ఆ దేశ పర్యటనకు వెళ్లిన తొలి భారత ప్రధాని మోడీని. భారత్ పోలాండ్ మధ్య దౌత్య సంబంధాలకు 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ పర్యటన చేస్తున్నారు. అనంతరం ఉక్రెయిన్ కు పయనం కానున్నారు. తెలంగాణలో మరో 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో నేటి నుంచి రేపటి వరకు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.